విశాఖ రిషికొండ భవనాలపై ఏపీలో రాజకీయ రగడ రోజు రోజుకు ముదురుతోంది. రిషికొండ భవనాలపై అధికార టీడీపీ ప్రతిపక్ష వైసీపీ నేతల మధ్య డైలాగ్ వార్ నెలకొంది. రిషికొండ భవనాలను కోట్ల రూపాయల ప్రజాధనాన్ని దీనికి వినియోగించి అనవసరంగా నిర్మించారని టీడీపీ విపక్ష వైసీపీపై ఆరోపణలు చేస్తుంది. రాజభవనాలు ఇంద్రభవనాల్ని తలదన్నే రీతిలో జగన్ రాజదర్పానికి పోయి వందల కోట్లు వెచ్చించి ఎందుకు పనికిరాని విలాసవంతమైన భవనాలు నిర్మించారని మండిపడుతోంది. రిషికొండ భవనాలను నిన్న మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు పరిశీలించారు. టీడీపీ నేతలు స్థానిక ప్రజాప్రతినిధులతో కలిసి రిషికొండ ప్రభుత్వ భవనాల్లో కలియ తిరిగారు. విశాఖ రిషికొండపై వైసీపీ ప్రభుత్వం అడ్డగోలుగా అక్రమాలు కట్టంటూ ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు విమర్శలు చేశారు. ఎన్జీటీ ఆదేశాలను సైతం పక్కన పెట్టి నిర్మించిన ఈ భవనాలు ఎందుకు ఉపయోగపడతాయో తెలియడం కూడా లేదన్నారు. 500 కోట్ల రూపాయల ప్రజాధనాన్ని దుర్వినియోగం చేశారని మండిపడ్డారు. త్వరలో సీఎం చంద్రబాబు విశాఖ పర్యటన అనంతరం దీనిపై తగిన నిర్ణయం తీసుకుంటారని చెప్పారు. గంటా శ్రీనివాసరావు విమర్శలపై వైసీపీ స్పందించింది. రిషికొండలో ఉన్నవి ప్రభుత్వ భవనాలే అని స్పష్టం చేసింది. రిషికొండ రిసార్ట్స్ భవనాల్లోకి వెళ్లి ఫోటోలు తీసి పైత్యం ప్రదర్శించడం వల్ల టీడీపీకి మానసిక తృప్తి కలుగుతుందేమో కానీ విశాఖపట్నం ప్రజలకు మేలు జరగదని టీడీపీ నేతలను ఉద్దేశించి వైసీపీ ట్విట్టర్లో విమర్శించింది. రిషికొండ భవనాలు ఎవరి సొంతం కూడా కావని, విశాఖ నగరానికి గత ప్రభుత్వం ఇచ్చిన ప్రాధాన్యతను దృష్టిలో ఉంచుకొని ఆ భవనాలు నిర్మించారని చెప్పింది. వాటిని ఎలా వినియోగించుకోవాలో అన్నది అధికారంలో ఉన్న ప్రభుత్వం ఇష్టమని పేర్కొంది. రిషికొండ ప్రభుత్వ కట్టడాలపై వైసీపీపై టీడీపీ నేతలు తప్పుడు ప్రచారం చేస్తున్నారని మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ మండిపడ్డారు. సీఎం జగన్ జగన్ కి సంబంధించి సొంత భవనాల్లాగా రాష్ట్ర ప్రజల్ని మభ్యపెట్టే ప్రయత్నం చేస్తున్నారంటూ విమర్శలు చేసింది. రిషికొండ భవనాల్లోని వాస్తవాలను ప్రజలు గమనించాలని కోరారు. వైసీపీపై అసత్య ప్రచారం మాని ప్రారంభించిన భవనాలను ఎలా ఉపయోగించుకోవాలో ప్రభుత్వం ఆలోచన చేయాలని సూచించింది. ఆయన విశాఖపట్నంలో వచ్చి ఉండటం కోసం అని చెప్పని ఏదైతే ఇప్పుడు మనం కూర్చున్న ఈ ఋషికొండ, ఒకప్పుడు సప్త ఋషులు ఈ కొండపైన నడయాడారని, ఇక్కడ తపస్సు చేసుకునే వాళ్ళని, దీనికి ఒక హిస్టారికల్ ఇంపార్టెన్స్ ఉన్న కొండ. ఎవరైనా విశాఖపట్నం నుంచి బీలో బీచ్ రోడ్లు వెళ్తూ ఉంటే వెళ్ళే వాళ్ళందరికీ కూడా పచ్చటి కొండ అందరినీ కూడా ఎంతో ఆకర్షిస్తూ ఉండేది. అటువంటి ఒక పచ్చటి ఋషికొండని టూరిజం దీని కింద అక్కడ రిసార్ట్స్ కట్టి ఉంచితే బ్రహ్మాండమైన లాభాల్లో నడుస్తున్న ఆ టూరిజం రిసార్ట్ను కూడా మరి పూర్తిగా డిస్మాంటిల్ చేసి ఇక్కడ అత్యంత రహస్యంగా గోప్యంగా ఈ విలాసవంతమైన రాజమహల్ని నిర్మాణం చేయడం జరిగింది. ప్రభుత్వం ఏదైనా ఒక నిర్మాణం చేసేటప్పుడు దాంట్లో రహస్యాలు ఉండవు. బహిరంగంగా ఆ బిల్డింగ్ దేనికోసం కడతా ఉన్నారు, ఎంత విస్తీర్ణత కడతా ఉన్నారు, ఎంత ఎస్టిమేట్తో కడతా ఉన్నారు, అందులో ఏమేమి ఫెసిలిటీస్ ఉంటాయి, ఇవన్నీ డ్రాయింగ్స్తో సహా బయట డిస్ప్లే చేస్తారు. కానీ దానికి భిన్నంగా దీన్ని అత్యంత గోప్యంగా, నాకు తెలిసి బహుశా ఈ దేశంలో ఏ భవనం కూడా ఇంత వివాదాస్పదం కానీ ఇంత సెన్సేషన్ కానీ క్రియేట్ చేసి ఉండదు. ఎందుకంటే ఋషికొండ మీద గడిచినటువంటి 3-4 సంవత్సరాలుగా ఏ రకంగా దుష్ప్రచారం చేస్తూ ఉన్నారో, దాని మీద ఎన్ని రకాలుగా అడ్డంకులు సృష్టించాలనేటువంటి కార్యక్రమాలు చేశారు అనేటువంటిది మనం అనేక సందర్భాలు చూసాం. అనేక కోర్టులకు వెళ్ళారు, అనేక పర్యావరణానికి సంబంధించినటువంటి కేసులు వేశారు. వీటిని అన్నింటినీ కూడా అధిగమించి ప్రభుత్వం చేపట్టేటువంటి కార్యక్రమాలని, ప్రభుత్వం చేపట్టేటువంటి నిర్మాణాలని పూర్తి చేసేటువంటి కార్యక్రమం చేసి దాదాపు 4-5 నెలల క్రితం వాటిని ముహూర్తానికి సంబంధించి మంచి రోజు అని చెప్పి వాటిని ప్రారంభించేటువంటి కార్యక్రమాన్ని కూడా ఆ రోజు మేము చేయడం జరిగింది. అయితే ఇప్పుడు చేస్తున్నటువంటి దుష్ప్రచారం అంతా కూడా అదేవో సొంత భవనాల్లాగా, ఈరోజు ప్రభుత్వం వారు ఉన్నారు, ప్రభుత్వంలో వారు ఉన్నటువంటి సందర్భాలు, ప్రభుత్వం దాన్ని ఏ రకంగా ఉపయోగించుకోవాలనేటువంటిది చూడడం మానేసి రేపు రానటువంటి కాలంలో రాష్ట్రపతితో లేకపోతే గవర్నర్ గారో లేకపోతే ఇతర పెద్దలో వచ్చినప్పుడు దాన్ని ఏ రకంగా ఉపయోగించుకోవాలి అనేటువంటిది చూడడం మానేసి దాన్ని ఇంకా జగన్మోహన్ రెడ్డి గారు ఇల్లులాగే చిత్రీకరించేటువంటి ప్రయత్నం చేయడం అనేటువంటిది సమంజసం కాదు. దాన్ని తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం.
విశాఖ రుషికొండ భవనాల నిర్మాణంపై మంత్రి లోకేష్ స్పందించారు. రుషికొండ వ్యవహారంపై సీఎం చంద్రబాబు నివేదిక కోరారని చెప్పారు. రాష్ట్రంలో రుషికొండ భవనాల్లాంటివి చాలానే జరిగాయని చెప్పారు. అన్నింటి మీద నివేదిక వచ్చిన తర్వాత ప్రజల ముందు బహిర్గతం చేస్తామన్నారు లోకేష్. ముఖ్యమంత్రి గారు దానిపై నివేదిక అడిగారు. ఎంత ఖర్చు అయింది, దేనికి ఖర్చు పెట్టారు, మొత్తం డీటెయిల్స్ అడిగారు. ఇంకా రావాల్సిన అవసరం ఉంది. ఇదే కాదు, ఇలా చాలా కట్టినట్టున్నారు. అన్ని వివరాలు వచ్చిన తర్వాత ప్రజల ముందర పెడతాం.